ఒకసారి ఈ డైలాగ్ వినండి. God must be born from mother's womb. ఎవరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అమ్మాయిలను అమ్మ కడుపులోనే చంపేశాం మనం. ఈ భూమి మీదకి రాకముందే, నిండుగా ప్రాణం పోసుకోకముందే కొన్ని వేల ప్రాణాలు తీసేసాం మనం. కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అంటారు. ఆడపిల్లల్ని అమ్మ కడుపులో చంపేసిన పాపమేనేమో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ రూపంలో వెంటాడుతుంది. అల్ట్రాసౌండ్ ద్వారా పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ లేదా మగబిడ్డ అని తెలుసుకొని, ఆడబిడ్డ అని తెలిసాక కర్కశంగా చంపేశాం. ఇలా ఆడపిల్లల్ని చంపేయడం వల్ల అమ్మాయిల రేషియో తగ్గిపోతుందని 1994లో PNDT యాక్ట్ అని తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ ని తీసుకురావడానికి గల ముఖ్య ఉద్దేశం సెక్స్ డిటర్మినేషన్ అండ్ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ ని బ్యాన్ చేయడం కోసం. 1994లో ఈ యాక్ట్ PNDT యాక్ట్ గా ఉండేది. కానీ 2003లో పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టి PCPNDT యాక్ట్ గా మార్చారు. PCPNDT ఎందుకంటే ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీలో కూడా IVF స్పర్మ్ సార్టింగ్ ద్వారా జెండర్ సెలెక్షన్ చేయకూడదని. డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో, హాస్పిటల్స్ లో అల్ట్రాసౌండ్ మెషిన్ యూస్ చేయాలంటే తప్పకుండా PNDT సర్టిఫికేట్ ఉండాలి. సెంటర్ లో సర్టిఫికేట్ డిస్ప్లే చేయాలి. ఎవ్రీ పేషెంట్ రికార్డు 2 years వరకు మెయింటైన్ చేయాలి. ఈ మిషన్ ని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ మాత్రమే ఆపరేట్ చేయాలి. ఇఫ్ నాట్ భారీ పెనాల్టీస్ ఉంటాయి. జెండర్ సెలెక్షన్ గురించి, మనుషులు అమ్మ కడుపులో అమ్మాయిని చంపేయడం గురించి మీరేమంటారో కామెంట్ చేయండి.